సభకు నమస్కారం అండి. నాకు ఒక చిన్న మాట, మంజుష గారిగా ప్రీవియస్ ఈవెంట్లో మీ ఇద్దరం మంజుష గారు ఇదే వేదిక మీద ఉండగా కలిసి ఉండడం జరిగింది. అప్పుడు ఆవిడని ఒక రిక్వెస్ట్ కోరాను, నన్ను దర్శకుడిగా నిర్మాతగా పరిచయం చేయొద్దండి వేదికకి అని ఒకటి చెప్పాను. కానీ ఇవాళ అలాంటి సిచ్యువేషన్ చాలా డిమాండ్ చేసింది సార్ మీరు. అయితే నేను ఇవాళ అయితే ఇంకొకసారి నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను సార్. మనందరికీ దర్శకులుగా సుపరిచితం అయినప్పటికీ కూడా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అభిమాని భక్తుడు అయినటువంటి వైవిఎస్ చౌదరి గారిని ధన్యవాదాలండి. ఈ వేదికకి అంటే ఈ సినిమాకి, సినిమా ఇండస్ట్రీకి నాకు పరిచయ భాగ్యం కల్పించిన విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం ఆయన వలన, అలాగే ఈ వేదికను నాకు సంబంధం తమ్ముడు నక్కిన త్రినాథరావు గారు. చాలా ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్కర్. దానికి తగ్గట్టుగానే మంచి మంచి బ్లాక్ బస్టర్స్ ఎంతో కష్టపడి ఎంతో అంటే తన శైలిలోంచి అద్భుతమైన సినిమాలు తీశాడు. ఆ అద్భుతమైన సినిమాలన్నీ కూడా ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని అద్భుతంగా విశేషంగా ఆకర్షించినాయి. అందుకనే తను ఇంతింత వడ్డింత ఇలాగా ఇంత మంచి పొజిషన్కి వచ్చి ఇప్పుడు ఒక ధైర్యము సాహసంతో కూడిన ఒక వ్యవహారాన్ని పెట్టుకున్నాడు. సినిమా ఫీల్డ్లో చాలా టఫెస్ట్ జాబ్, చాలా కష్టతరమైన అనితర సాధ్యమైన పని ఏదైనా ఉందంటే అది నిర్మాణం అన్నమాట. అన్నిటికంటే లీస్ట్ థ్యాంక్ఫుల్ జాబ్ కూడా అదే అనమాట. ఎవరికి థ్యాంక్ఫుల్నెస్ ఉండదు నిర్మాతగా మారిన తర్వాత. ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించిన సక్సెస్ ఎంత వెంటాడద్దో తెలియదు, కానీ ఆ ఫెయిల్యూర్ తర్వాత వచ్చే డాక్యుమెంట్స్ కానీ, కాల్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అవన్నీ సేల్స్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను అనుకునేవాడిని ఎప్పటికీ నిర్మాత కాకూడదు, హాయిగా దర్శకత్వం చేసుకుంటూ కథ రాసుకుంటూ బతికేద్దామని అనుకునే రోజుల్లో శ్రీ సీతారాముల కళ్యాణం చూడడానికి నన్ను నాగార్జున గారు దర్శకుడిగా పరిచయం చేస్తే అద్భుతమైన నిర్మాణంలో, తర్వాత సీతారామరాజు చేసిన తర్వాత యువరాజ్ చేస్తుండగా నా దర్శక వృత్తికి అనిశ్చితి పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు మహేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు సలహాతో మీరు బ్యానర్ పెట్టండి, నేను ఎందుకు మీకు చేస్తాను అని మహేష్ బాబు గారు అన్న తర్వాత, ఆయన చాలా మంచి ఇష్టమైన నటుడు, నాకు చాలా ఇష్టమైన నటుడు, ఆయన చాలా ఇష్టమైన స్నేహితుడు లాంటి ఆయన చెప్పిన తర్వాత, మంచి మనసున్న స్నేహితుడు చెప్పిన తర్వాత ఒక మంచి అర్థవంతంగా ఉండాలనే ఉద్దేశంతో బొమ్మలు తయారు చేసే ఇల్లు, సామాన్య మానవుడి భాషలో ఎన్టీ ఓడి బొమ్మ చూశాను, ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పుడు. బొమ్మ అంటే సినిమా, బొమ్మలు తయారు చేసే ఇల్లు అంటే బొమ్మరిల్లు వారి అనే బ్యానర్ పెట్టి ఆ తర్వాత లాహిర్తో నా సినిమా నిర్మాతగా జీవితం ప్రారంభమైంది. కానీ ఆ మరొక స్ఫూర్తి కూడా ఉంది నేను నిర్మాతగా మారటానికి. ఈ అనిశ్చితి పరిస్థితి ఏర్పడినప్పుడు మహేష్ బాబు గారు సలహా చెప్పినప్పుడు నాకు ఇద్దరు స్ఫూర్తినిచ్చారు. వాళ్ళు ఎవరంటే పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు, అలాగే అద్భుతమైన దర్శకులు అనమాట ఈబీవి సత్యనారాయణ గారు. వాళ్ళిద్దరికీ అటు నారాయణమూర్తి గారు స్నేహచిత్ర పిక్చర్స్ పెట్టకపోయినా, ఇటు ఈబీవి గారు ఈబీవి సినిమా అనేది బ్యానర్ స్థాపించకపోయినా, ఈబీవి గారికి సెకండ్ ఇన్నింగ్స్ లేదు, నారాయణమూర్తి గారు పీపుల్ స్టార్ అయ్యేవాళ్ళు కాదు. సో సొంత బ్యానర్తో ఇంత పవర్ఫుల్గా వాళ్ళ ఉనికిని, ఐడెంటిటీని ప్రస్ఫుటంగా చాటిన ఆ మహానుభావులు ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని స్నేహితుడి సలహా మేరకు బొమ్మరిల్లు వారి సంస్థ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఈ వేదిక జరిగే ఈ ఫంక్షన్కి, వేడుకకి నన్ను పిలిచే ప్రాసెస్లో త్రినాథరావు గారు చెప్పారు, అన్నా మీలాగా నేను కూడా నిర్మాతగా మారాను, ఈ వేదిక మీరు రావాలి, మీ ఆశీస్సులు అందించాలని చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే చాలా టఫెస్ట్ జాబ్లోకి చాలా కాన్ఫిడెంట్గా వెళ్తుంటాడు. ఆయన స్టాండ్స్ చూశారు కదా ఎలా ఉంటుందో, చక్కగా జబర్దస్త్గా ఉంటాడు మనిషి, సాలిడ్గా ఉంటాడు, చక్కగా రెండు చేతులు కట్టుకుని ఏ స్టిల్ అయినా చూడండి ఇలాగే ఉంటాడు ఆయన. చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు భయ్య. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్.
దానికి తగ్గట్టుగా నేను బొమ్మరిల్లు వారి అని ఎలా పెట్టానో, ఈయన నక్కిన నెరేటివ్స్, ఈయన కథకుడు, నేను కథ రాస్తాను కానీ ఈయన కథకుడు కాబట్టి నక్కిన నెరేట్ చేసేవి ఏమేమిటంటే అనే ఒక అర్థవంతమైన బ్యానర్ పెట్టారు భయ్య మీరు, చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎన్ అనేది లోగో కూడా అద్భుతంగా ఉంది. ఆ లోగోకి చాలా కష్టపడి మంచిగా తయారు చేసి ఎండ్లో తమ్ముళ్ళు అని పిలవటం ఇంకా అద్భుతంగా ఉంది. అది మీ బ్రాండ్ అనేది, ఒక బ్రాండ్ ఉండాలి ఏ ప్రోడక్ట్కైనా. ఆ బ్రాండ్ ఎక్కడైనా పడినా కూడా ఇక నక్కిన త్రినాథరావు గారు వచ్చే విధంగా ఉంది అది. మరి తెలిసి చేసుకున్నారో తెలియక చేసుకున్నారో తెలియదు కానీ NNN లాగా నిఖిల్ అనే ఆయన దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. RRR లాగా ఈ NNN కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా కూడా మంచి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.